నమస్తే, కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తిలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన ప్యాప్టో సంఘ నాయకులు. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎంఆర్సీ భవనం నందు గురువారం యాప్తో ఉద్యమ సంఘం నాయకులు ప్రసాదు, ఆహో బిలేష్ ఆధ్వర్యంలో మండలంలోని ప్యాప్టో ఉపాధ్యాయ నాయకులతో కలిసి ఉర్దూ ఉపాధ్యాయునిపై జరిగిన దాడిని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్యాప్టో నాయకులు ప్రసాద్ మాట్లాడుతూ రాయచోటి, కొత్తపల్లి ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయులు ఇజాజ్ అహ్మద్ పై జరిగిన దాడి అమానుష్యమని, ఇలా మరొకసారి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం దాడిని ఖండిస్తూ నేరస్తునిపై తగు చర్యలు చేపట్టాలని మండల విద్యాధికారి రవి నాయక్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్యాప్టో నాయకులు ప్రసాద్, అహోబిలేషు, ఆంజనేయులు, బసవరాజు, జయకుమార్, శ్రీనివాసులు, శంకరయ్య, ఆసిఫ్, ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.